తులారాశి వారికి ఈ ఆదివారం మీ జీవితంలో ఇక ముందుకు వెళ్ళాలా లేక ఇంకా వేచి చూడాలా అనే ఒక ప్రశ్నకు సమాధానం దొరికేటటువంటి అవకాశం ఉంది. డబ్బు విషయంలో ఒక ఊహించని సమాచారం ఉంది. అలాగే ఉద్యోగంలో మీ విలువను పెంచే అవకాశం, వ్యాపారంలో కొత్త పరిచయం, కుటుంబాల్లో సంతోషకరమైన వార్త. ఈరోజు మీకు వచ్చే ఒక చిన్న అప్డేట్ రాబోయే రోజులకు పెద్ద మార్గాన్ని చూపిస్తుంది. అయితే ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ సమయంలో మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి తెలుసుకోవడానికి వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాము. తులారాశి వారందరికీ ఇక రాశివర్స్ తెలుగు ఛానల్కు మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం అని తెలుపుకుంటూ, శ్రావణ మాస ఆదివారం శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో తులారాశి వారికి ఈ రోజున నిలిచిపోయిన విషయాలలో ఒక కదలిక ఉంటుంది. అలాగే భవిష్యత్తుకు ఉపయోగపడే సమాచారం అందుతుంది. జీవితంలో ఒక కొత్త డైరెక్షన్ కనిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఇన్కమ్ ఆపర్చునిటీస్, కెరియర్ గ్రోత్, బిజినెస్ ఎక్స్పాన్షన్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, సేవింగ్స్ వంటి విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే కాలంలో మీ పైన ప్రభావం చూపించవచ్చు. ముందుగా ఈ రోజున పూర్తి పంచాంగాన్ని తెలుసుకుందాం. ఆ తర్వాత ఫైనాన్స్, జాబ్ అండ్ బిజినెస్, హెల్త్, లవ్, ఫ్యామిలీ, స్టూడెంట్స్, ఉమెన్ అంశాలలో తులారాశి వారికి సంబంధించిన ముఖ్యమైన ఫలితాలను చూద్దాం. చివర్లో శ్రీ మహావిష్ణు అనుగ్రహం కోసం 3 ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ రోజున పంచాంగం కనుక మనం చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, ఆగస్టు 23వ తారీఖు 2026వ సంవత్సరం ఆదివారం. తిథి దశమి రాత్రి 2 గంటల వరకు ఉండి ఆ తరువాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మూలా నక్షత్రం సాయంత్రం 5:44 వరకు ఉంటుంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం అనేది వస్తుంది. అమృత గడియలు ఉదయం 10:38 నుంచి 12:25 వరకు ఉన్నాయి. వర్జం మధ్యాహ్నం 3:56 నుంచి సాయంత్రం 5:44 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:53 నుంచి 5:43 వరకు. చంద్రుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నారు కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు సమయాన్ని పరిగణలోకి తీసుకోవటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. మరి ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే, తులారాశి వారికి ఈ రోజున ఆర్థికంగా ఒక పాజిటివ్ డెవలప్మెంట్ కనిపిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న పేమెంట్ లేదా ఫైనాన్షియల్ రెస్పాన్స్ విషయంలో కదలికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఆదాయం ఒకే మార్గం పైన ఆధారపడకుండా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ గురించి ఆలోచించే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. మీ స్కిల్ ద్వారా అదనపు ఎర్నింగ్ ఆపర్చునిటీ కూడా మీకు రావచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా తొందరగా నిర్ణయం తీసుకోకండి. ముఖ్యంగా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పే పథకాలను పూర్తిగా పరిశీలించుకున్న తరువాతే మీరు ముందుకు వెళ్ళటం మంచిది. ఇంటి అవసరాలు లేదా వ్యక్తిగత కోరిక కోసం ఖర్చు చేయాలనిపించవచ్చు. అయితే ఈరోజు బడ్జెట్ డిసిప్లిన్ అనేది పాటిస్తే భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. అప్పులు లేదా ఈఎంఐలు ఉన్నవారు వాటి రీపేమెంట్ షెడ్యూల్ను ఒకసారి పూర్తిగా పరిశీలించుకోండి. చిన్న మొత్తాన్ని అదనంగా చెల్లించటం సాధ్యమైతే మీ డెబిట్ మేనేజ్మెంట్ ప్లాన్కు అది ఉపయోగపడుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే, ఉద్యోగ వ్యాపార పరంగా ఉద్యోగస్తులకు మీరు చేసిన ఒక పని పైన అధికారుల దృష్టికి రావచ్చు. చాలా కాలంగా గుర్తింపు రాకపోయినా ఇప్పుడు మీ యొక్క కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకునే అవకాశం ఉంది. ఇక జాబ్ చేంజ్ ప్రయత్నాలలో ఉన్న వారికి ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాల్, ఇంటర్వ్యూ ఆపర్చునిటీ లేదా రెఫరల్ రావచ్చు. వచ్చిన అవకాశాన్ని కేవలం జీతం ఆధారంగా కాకుండా కెరియర్ గ్రోత్ కోణంలో కూడా మీరు పరిశీలించుకోండి. ఉద్యోగంలో కొత్త రెస్పాన్సిబిలిటీ అనేది రావచ్చు. మొదట అది భారంగా అనిపించినా అదే బాధ్యత భవిష్యత్తులో ప్రమోషన్ లేదా ప్రొఫెషనల్ గ్రోత్కు ఉపయోగపడేటటువంటి అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ కంటే పాత కస్టమర్ ద్వారా వచ్చేటటువంటి రిపీటెడ్ బిజినెస్ లేదా రిఫరల్ ఎక్కువగా ప్రయోజనం ఇస్తుందని చెప్పొచ్చు. బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి ఆలోచిస్తున్న వారు ఈ రోజున పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు మార్కెట్ రీసెర్చ్, క్యాష్ ఫ్లో మరియు రిస్క్ అసెస్మెంట్ చేయటం అనేది మంచిదిగా ఉంటుందండి. మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కనుక మనం చూసుకుంటే, తులారాశి వారు ఈ రోజున ఎక్కువసేపు ఒకే పని మీద కూర్చుని ఉండకుండా మధ్యలో కొంచెం కదలటం అనేది చాలా మంచిది. మానసికంగా ఒకేసారి చాలా విషయాల గురించి ఆలోచించటం వల్ల అలసట రావచ్చు. అవసరం లేని విషయాలను పక్కన పెట్టండి. ఇక ఆహారంలో సమయపాలన పాటించండి. ఆలస్యంగా భోజనం చేయటం లేదా అతిగా తినటం అనేది తగ్గించటం మంచిది.
ఉదయం లేదా సాయంత్రం తేలికపాటి నడక, మీకు అనుకూలమైనటువంటి రొటీన్‌ను పాటించటం శరీరానికి, మనసుకు ఉపయోగపడుతుంది. ఏదైనా ఆరోగ్య సమస్య మీకు ఇప్పటికే ఉంటే దానిని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన వైద్యుల సలహా తీసుకోండి. మందులను స్వయంగా మీరు మార్చుకోకుండా వైద్యులను సంప్రదించాలి. మరి ప్రేమ వ్యవహారాలలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో చూస్తే, ప్రేమలో ఉన్న వారికి ఈ రోజున రిలేషన్‌షిప్‌లో ఒక ముఖ్యమైన విషయం గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మీ భావాలను దాచిపెట్టడం కంటే ప్రశాంతంగా చెప్పడం మంచిది. వివాహ ప్రయత్నాలలో ఉన్న వారికి ఒక సంబంధం విషయంలో కుటుంబ సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చేటటువంటి సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. మరి కుటుంబ పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే, కుటుంబంలో ఒక శుభకార్యం లేదా శుభవార్త గురించి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దవారి నిర్ణయం ఈ విషయంలో కీలకం కావచ్చు. ఇంకా కుటుంబ సభ్యుడి కెరియర్ లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో మీరు ఇచ్చేటటువంటి సలహా మీకు ఉపయోగపడుతుంది. అయితే నిర్ణయం వారిపైనే వదిలేయటం అనేది మంచిది. మరి ఈ రాశి స్టూడెంట్స్ విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందనేది చూసుకుంటే, తులారాశి విద్యార్థులు ఈరోజు చదువులో ఒక ముఖ్యమైన వీక్‌నెస్‌ను గుర్తించే అవకాశం ఉంది. దాన్ని గుర్తించటం ఇట్‌సెల్ఫ్ ఒక మంచి మార్పుకు మొదటి అడుగని చెప్పొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా హైయ్యర్ స్టడీస్ కోసం ప్రయత్నిస్తున్న వారు రోజువారీ షెడ్యూల్‌ను రాసుకొని దానికి కట్టుబడి ఉంటే ప్రిపరేషన్‌లో మంచి ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి మహిళలకి చూసుకుంటే, మహిళలకు ఈ రోజున ఇంటి బాధ్యతలతో పాటుగా మీ కెరియర్, స్కిల్ డెవలప్‌మెంట్ లేదా పర్సనల్ గోల్స్ కోసం ఒక నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీ అభివృద్ధిని మళ్ళీ వాయిదా వేయకండి. కుటుంబ ఆర్థిక వ్యవహారాలలో ఒక అనవసరమైన ఎక్స్‌పెన్సెస్‌ను గుర్తించి తగ్గించే అవకాశం ఉంది. స్మార్ట్ బడ్జెటింగ్ ద్వారా ఆదా చేసిన మొత్తాన్ని భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చూసుకుంటే, ఆదివారం ఉదయం సూర్యుడికి నీటిని సమర్పించి మీ జీవితంలో మంచి మార్పు రావాలని భక్తితో ఒక ప్రార్థన చేయండి. శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని భక్తితో జపించండి. మీ శక్తికి అనుగుణంగా అవసరంలో ఉన్న వారికి అన్నదానం లేదా ఆహారాన్ని సహాయం చేయండి. సేవను ప్రచారం కోసం కాకుండా మంచి సంకల్పంతో చేయటం అనేది ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. మరి తులారాశి వారికి ఈ రోజున ఒక ముఖ్యమైన సందేశం, మీకు వచ్చేటటువంటి ప్రతి అవకాశం వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ సరైన నిర్ణయంతో అదే అవకాశం భవిష్యత్తుకు పునాది కావచ్చు. ఆర్థికంగా ఇన్కమ్ గ్రోత్, ఉద్యోగంలో కెరియర్ అడ్వాన్స్మెంట్, అలాగే వ్యాపారంలో న్యూ ఆపర్చునిటీస్, కుటుంబంలో పాజిటివ్ డెవలప్మెంట్స్ కనిపించే అవకాశం ఉంది. అయితే డబ్బు పెట్టుబడులు, పెద్ద బిజినెస్ డెసిషన్స్ విషయంలో మాత్రం పూర్తి సమాచారాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. ఈ రోజున శ్రీ మహావిష్ణు అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్లో ఓం నమో నారాయణ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మరి ప్రతిరోజు ఇటువంటి రాశి ఫలాలు, పంచాంగం, కెరియర్, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ మరియు మనీ మేనేజ్మెంట్కు సంబంధించిన ఆస్ట్రాలజీ అప్డేట్స్ కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మీకు మంచి జరగాలి, మీ ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం నిండాలి. సెలవు, నమస్కారం.